డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలను గతంలో రష్యా ఆక్రమించింది. మీరు ఆ ప్రాంతాల దాకా ఉక్రెయిన్ దాడి చేయగలిగేటటువంటి ఆయుధాలు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. మీరందరూ ఒకటే కాబట్టి అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాలు. మా దేశంలోని భూభాగాల్ని టచ్ చేయగలిగినటువంటి క్షిపణులు కానీ, డ్రోన్స్ కానీ ఉక్రెయిన్ దగ్గర లేవు. మీరు అట్లాంటిది ఇచ్చి మా అంతర్గత భూభాగం లోపలికి కనుక ఉక్రెయిన్ మీ ఆయుధాలతో దాడి చేస్తే మీరే యుద్ధం చేసినట్టు భావిస్తామని చెప్పింది రష్యా. తాజాగా లాంగ్ రేంజ్ మిస్సైల్స్, ఇప్పటిదాకా డ్రోన్లతో దాడులు చేసింది ఉక్రెయిన్, పట్టించుకోవాలి. డ్రోన్స్ వీళ్ళే తయారు చేసుకున్నారు, అప్డేటెడ్ లేదా వాళ్ళే ఇచ్చారు. కానీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్, మాస్కో మీదకి అటాక్ చేసిన మిస్సైళ్ళని చూసినప్పుడు అది బ్రిటన్ తయారీవి అని తేలింది. అప్పుడే చెప్పింది వారం రోజుల క్రితం రష్యా దీనికి తగినటువంటి ప్రతీకారం ఉంటుందని. బ్రిటన్ పట్టించుకోము అని చెప్పింది, ఇచ్చామని కూడా ఒప్పుకుంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓపెన్గా హెచ్చరించేశాడు. రష్యా తరపున పుతినే స్వయంగా చెప్పాడు, కాచుకోండి, ఇక బ్రిటన్కి సంబంధించినటువంటి ఉక్రెయిన్లో ఉన్న బ్రిటన్ స్థావరాలు, అట్లాగే ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి బ్రిటన్ స్థావరాల్ని ఏ క్షణంలోనైనా తుత్తునియలు చేస్తాం, కూల్చేస్తాం, పేల్చేస్తాం. దీనికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఓపెన్ వార్నింగ్ అని చెప్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. దీంతో ఇప్పుడు బెత్తరపోయినటువంటి బ్రిటన్ నాటో దేశాలని, యూరప్ దేశాలని సాయం అడుగుతుంది. కానీ అది నాటోని ఇదే EU నుంచి బయటికి వెళ్ళిపోయింది, బ్రెగ్జిట్ అయి వెళ్ళిపోయింది. కాబట్టి దాని మీద దాడి చేస్తే ఇప్పుడు కాపాడే బాధ్యత యూరప్ దేశాలకి లేకపోవడం అన్నటువంటిది ఇప్పుడు బ్రిటన్ని వణికిస్తోంది.